ఒకవైపు ఇంటర్నెట్ స్టార్, మరోవైపు ఒక స్పోర్ట్స్ లెజెండ్. ఐషోస్పీడ్ ఒక ప్రొఫెషనల్ అథ్లీట్ అవ్వగలడా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి అతన్ని టెస్ట్ చేయడానికి వచ్చింది ఎవరో కాదు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టామ్ బ్రాడీ. చూడండి, ఒకవైపేమో 7 సూపర్ బౌల్ రింగ్స్ గెలిచిన టామ్ బ్రాడీ, మరోవైపేమో చిన్నప్పుడు ఎప్పుడో ఒక్క టీడీ పాస్ పట్టుకున్న ఐషోస్పీడ్. ఇది మామూలు పోటీలా లేదు కదా, అచ్చం డేవిడ్ వర్సెస్ గోలియట్ స్టోరీలాగే ఉంది. అందుకే ఈ ఛాలెంజ్ ఇంత ఇంట్రెస్టింగ్ అయింది. సరే, అసలు ఐషోస్పీడ్ ప్రయాణం ఎలా మొదలైంది? తన మీద తనకున్న నమ్మకం మామూలుది కాదు. ఎలాగైనా సరే ఈ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్రపంచంలో తన పేరు నిలబెట్టుకోవాలనేది అతని గోల్. ఇది ఎంత పెద్ద సాహసమో కదా. ట్రైనింగ్ మొదలవ్వక ముందే స్పీడ్ నేరుగా టామ్ బ్రాడీకే ఒక మెసేజ్ పంపాడు. నేను ఈ ఒక్క మూమెంట్ కోసమే ట్రైన్ అవుతున్నా, నీకోసం నేను రెడీ అన్నాడు. అంటే ఆలోచించండి, ఈ ఛాలెంజ్ని అతను ఎంత సీరియస్గా తీసుకున్నాడో. అయితే కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుందా? టాలెంట్ ఉంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో నిలబడాలంటే దానికి తగ్గ టెక్నిక్, డెడికేషన్ కావాలి. అందుకే కథలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్ ట్రైనింగ్. చూద్దాం స్పీడ్ ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేశాడో. స్పీడు తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఎంచుకున్న ప్లేస్ NFL కంబైన్. ఇది మామూలు ఈవెంట్ కాదనమాట. కాలేజ్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ ప్రొఫెషనల్ లీగ్లోకి వెళ్లాలంటే ఇక్కడ వాళ్ళ ఫిజికల్ ఇంకా మెంటల్ స్కిల్స్కి పెద్ద పరీక్ష పెడతారు. ఇది వాళ్ళకు ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఈ NFL కంబైన్లో 40 యార్డ్ డాష్ చాలా ముఖ్యం. అంటే 40 గజాల దూరం ఎంత వేగంగా పరిగెడతారని చూస్తారు. ఇది ఊరికే పరిగెత్తడం కాదు, దీని వెనక ఒక సైన్స్ ఉంది. అందుకే స్పీడ్కి కోచ్ క్లిఫ్ మార్షల్ 3 విషయాలపై ఫోకస్ పెట్టారు. 1 సరైన స్టాన్స్, 2 పర్ఫెక్ట్ స్టార్ట్, 3 ఆ తర్వాత వచ్చే ఎక్స్ప్లోజివ్ స్పీడ్. ఈ 3 కలిస్తేనే రిజల్ట్ వస్తుంది. సరే, స్పీడ్ ఉంటే సరిపోతుందా? సరిపోదు. టామ్ బ్రాడీ లాంటి లెజెండ్ని ఫేస్ చేయాలంటే డిఫెన్స్ కూడా తెలియాలి కదా. అందుకే సాస్ గార్డ్నర్కి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ అక్విల్ బోడోలోన్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే అంతా హిప్ మూమెంట్లోనే ఉంది. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఫీల్డ్లో బ్రాడీ నిన్ను చూసి ఓహ్ పాపం అలసిపోయాడు అని అనుకోడు. అంటే అర్థం చేసుకోండి, ప్రొఫెషనల్ ఫీల్డ్లో జాలికి చోటు లేదు. అలా ట్రైనింగ్ అంతా అయిపోయింది. ఇక మాటలాపి చేతల్లో చూపించాల్సిన టైం వచ్చింది. ఇక్కడ మాట్లాడేది కేవలం నంబర్స్ మాత్రమే. మరి స్పీడ్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందా? కంబైన్లో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం రండి. వావ్, మొదటి 2 టెస్ట్లోనే స్పీడ్ అదరగొట్టాడు. వర్టికల్ జంప్ ఏకంగా 40 అంగుళాలు. అంటే దాదాపు టాప్ NFL అథ్లీట్స్ రేంజ్ అనమాట. అలాగే బ్రాడ్ జంప్ కూడా 10 అడుగుల 2 అంగుళాలు. అతనిలో ఎంత ఎక్స్ప్లోజివ్ పవర్ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. ఇక అసలైన ఈవెంట్, మెయిన్ ఈవెంట్ 40 యార్డ్ డాష్. NFLలోకి రావాలనుకునే ఎవరికైనా టార్గెట్ ఒకటే, 4.50 సెకండ్ల లోపు పరిగెత్తాలి. ఆ మార్క్ దాటితేనే వాళ్ళని NFL రెడీ అంటారు. మరి స్పీడ్ ఆ మ్యాజిక్ నంబర్ని అందుకున్నాడా? ఫస్ట్ అటెంప్ట్, రిజల్ట్ 4.69 సెకండ్లు. టార్గెట్ కంటే చాలా ఎక్కువ. ఆ మూమెంట్లో అతను ఫేస్ చూడాలి, కలంతా కరిగిపోయినట్టు అనిపించింది. ఇంత ట్రైనింగ్ వేస్ట్ అయిపోయిందా అనిపించింది. స్పీడ్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. నేను ఇంతకంటే ఫాస్ట్గా పరిగెత్తగలను, కానీ ఎందుకు అలా జరగట్లేదు అని ఫీల్ అయ్యాడు. కానీ అక్కడే ఆగిపోలేదు. ఆ ఫ్రస్ట్రేషన్తోనే తన అప్రోచ్ మార్చుకోవాలని ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఇక సెకండ్ అటెంప్ట్, లాస్ట్ ఛాన్స్. ఈసారి చేసి చూపించాడు. 4.49 సెకండ్లు. అవును, టార్గెట్ని బ్రేక్ చేశాడు. ప్రెషర్లో కూడా పర్ఫామ్ చేసి తన సత్తా ఏంటో అందరికీ చూపించాడు. సరే, కంబైన్లో నంబర్స్తో టెస్ట్ అయిపోయింది. కానీ అసలు సిసలైన ఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడే మొదలైంది. ఈసారి స్పీడ్కి ఎదురుగా ఉన్నది ఒక స్టాప్ వాచ్ కాదు, స్వయంగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టామ్ బ్రేడీ. కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేసింది. ఈ 1-on-1 ఛాలెంజ్ రూల్స్ చాలా సింపుల్. బ్రాడీ అతని రిసీవర్కి కలిపి 4 ఛాన్సులుంటాయి. ఈ 4గింటిలో ఒక టచ్ డౌన్ స్కోర్ చేయాలి. వాళ్ళని ఆపాల్సింది స్పీడ్ ఒక్కడే. ఒకవేళ పాస్ ఇన్కంప్లీట్ అయితే వాళ్ళు 10 గజాలు వెనక్కి వెళ్ళాలి. స్పీడ్ గనక ఆ 4 ప్లేస్లో టచ్ డౌన్ అవ్వకుండా ఆపగలిగితే గెలుపు తనదే. ఈ ఫైట్లో స్పీడ్కి గాయం కూడా అయింది. నొప్పితో ఆగిపోవడం చాలా ఈజీ. కానీ అతను వెనకడుగు వేయలేదు. తనే అన్నాడు, నేను వెనక్కి తగ్గేదే లేదు, ఏమైనా సరే ఈ వీడియోని ఫినిష్ చేస్తాను అని. ఇది అతని డెడికేషన్కి, గట్స్కి ఒక పెద్ద ఎగ్జాంపుల్. గాయమైన లెక్క చేయకుండా పోరాడాడు. ఒక లెజెండ్ని ధైర్యంగా ఫేస్ చేశాడు. ఇక కథ ఎండింగ్కి వచ్చేసింది. మరి ఫైనల్గా ఏమైంది? టామ్ బ్రాడీ ఏం చెప్పాడు? తన ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి? ఫైనల్గా టామ్ బ్రాడీ చెప్పిన మాటలు వినండి. అవును, నువ్వు చేయగలవని నేను అనుకుంటున్నాను. నీ దగ్గర టఫ్నెస్ ఉంది, స్పీడ్ ఉంది, జంపింగ్, యాటిట్యూడ్, కష్టపడే తత్వం అన్నీ ఉన్నాయి. నీకు కావలసినవన్నీ నీలో ఉన్నాయి అని అన్నాడు. వావ్, ఒక లెజెండ్ నుంచి ఇలాంటి మాటలు వినడం అంటే స్పీడ్ పడ్డ కష్టానికి ఇంతకంటే పెద్ద రివార్డ్ ఏముంటుంది? సో స్పీడ్ దగ్గర స్టాట్స్ ఉన్నాయి, గట్స్ ఉన్నాయి. కానీ ఒకరిని ప్రొఫెషనల్గా మార్చేది ఇవి రెండేనా? అసలు ఒక ప్రో అథ్లీట్ అవ్వాలంటే నిజంగా ఏం కావాలి? కేవలం ఈ నంబర్స్, ఈ ధైర్యం సరిపోతాయా? లేక దీనికి మించి ఇంకా చాలా